వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. నేను రాజు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట. అటు తయారైంది ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. ఒకప్పుడు ఆయన కింగ్ మేకర్, ఎంతోమందిని రాజకీయంగా కింగులను చేసినటువంటి వ్యక్తి. తెర వెనుక వ్యూహాలతోటి వాళ్ళ రాజకీయ చదరంగంలో రారాజులను చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఏమైపోయాడు? కనీసం బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేనటువంటి పరిస్థితికి వచ్చాడు. దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఒకటే అంశం. జనసురాజు పార్టీతోటి బీహార్లో ఆయన పార్టీ పెట్టి 3 ఏళ్ల పాటు పాదయాత్రలు చేసి జనంలో తిరగడం, కుల రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అభివృద్ధి మంత్రాన్ని జపించడం, వలసలు నిరుద్యోగం సమస్యలు లేకుండానని చెప్పడం, అలాగే పీకే వస్తున్నాడు మార్పు తెస్తున్నాడని చెప్పేసి కోడై కూసే విధంగా ఆయన పీఆర్టీ పనిచేయడం. సో ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి. కానీ అక్కడ జరిగినటువంటి ఎన్నికలు చూసాం, ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను చూసాం. ఇప్పుడు ఆ ఫలితాల్లో ఆయన ఎక్కడున్నాడు? కనీసం ఆయన పోటీ చేయలేనటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ పార్టీకి ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేనటువంటి సిచ్యువేషన్లోకి ఈరోజు ప్రశాంత్ కిషోర్ వచ్చేసినటువంటి పరిస్థితి. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగిన దేశంలో ముఖ్యంగా గెలుపు గుర్రాలను ముందుగానే ఊహించి వాటిపై పందెం కాసి వాటిని గెలిపించేటటువంటి బాధ్యతను తీసుకునేటటువంటి ప్రశాంత్ కిషోర్ కనీసం తన గుర్రాన్ని పరుగు పందెంలో కూడా నిలబెట్టలేకపోయాడు అనేటటువంటి దాని మీద చాలా వ్యంగ్యంగా ఈరోజు దేశమంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన అనేక రకాలైనటువంటి వ్యూహాలు వేస్తుంటాడు. కానీ ఆయనకి సంబంధించి ఆయన వ్యూహాలు ఏమైపోయినాయి? ఆయన డేటా సెంటర్లు ఏమైపోయినాయి? ఆయన డేటా ఎనాలిసిస్లు ఏమైపోయాయి? ఆయన సోషల్ మీడియా టీములు ఏమైపోయాయి? ఆయన పిఆర్ టీములు ఏమైపోయాయి? ఆయన ప్రజల్లో చేసేటటువంటి స్టంట్స్కి సంబంధించినటువంటి టీమ్స్ ఏమైపోయినాయి కూడా తెలియనటువంటి పరిస్థితి. పక్కోడి పెళ్ళికి డెకరేషన్ చేయడం వేరు, మన పెళ్ళికి చేసుకోవడం వేరు. ఇప్పుడు దాకా పీకే అదే చేసిందనమాట. ఆయన పక్క వాళ్ళకి ఇది డెకరేషన్, పక్కోడి పెళ్ళికి డెకరేషన్ చేసినట్టు చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దానికి కొన్ని అంశాలు చెప్తాను నేను మీకు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఆయనకి చరిష్మా ఉంది. సో అలాంటి వ్యక్తిని, కొడుకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయడం పెద్ద సమస్య ఏం కాదు. అలాగే నరేంద్ర మోడీ ఉన్నారు, ఆయన గుజరాత్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆర్ఎస్ఎస్ బలం ఉంది, బీజేపీలో చరిష్మా ఉన్నటువంటి లీడరు. ఆయనకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించడం అదేం పెద్ద సమస్య ఏం కాదు. వాటన్నిటి కూడా ఆయన ఒక ఫినిషింగ్ టచ్ మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. చరిష్మా వాళ్ళది, ఫినిషింగ్ టచ్ మాత్రమే ఇయ్యింది. అంటే ఈయన చెప్పింది ఏంటంటే పునాదులు లేని భవనానికి ఆయన రంగులు వేయలేడు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు చూస్తే, అంటే నరేంద్ర మోడీని అలాగే జగన్మోహన్ రెడ్డిని నేను గెలిపించానని చెప్తున్నాడు. సో వాళ్ళని చూస్తే వాళ్ళంతా పునాదులు ఉన్నటువంటి భవనాలు. సో పునాదులతో నిర్మించినటువంటి భవనాలకు రంగులు వేయడం, అసలు పునాదే లేనటువంటి భవనానికి రంగులు వేయడం అనేది ఈరోజు మనకు బీహార్ ఎన్నికల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ దేశంలో ఎన్నికలు జరిగినా సరే ఈయన లేకపోతే అసలు ఆ పార్టీలు గెలవలేవేమో, అసలు ఆ పార్టీలు మనుగడ నిలవలేవేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రచారానికి ఆయన భారీ ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈ పార్టీకి అసలు కార్యకర్తల బలం ఉందా? వ్యూహాలు చేస్తావు బాగానే ఉంది, ఇక గెలిపిస్తానంటున్నా బాగానే ఉంది. కానీ నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు ఎక్కడ? కనీసం నీ పార్టీ నిర్మాణం సరిగా జరిగిందా? నీ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో కార్యకర్తల ఏర్పాటు కానీ, కార్యకర్తల నియామకం కానీ, కార్యకర్తలని పెంపొందించుకోవడం కానీ ఏ రోజైనా జరిగిందా? పాదయాత్రకి జనాలు అందరికీ వస్తారు, రాజకీయ నాయకులు అన్నాక వాళ్ళకి కావాల్సినటువంటి చేస్తే అందరూ వస్తారు, అంతేకాకుండా చప్పట్లు కొడతారు, అంతేకాకుండా రకరకాలైనటువంటి ఎలివేషన్స్ ఇస్తారు. అది ఆ కాసేపటికి మాత్రమే. పెద్ద పెద్ద సినిమా స్టార్లకే జనాలు వచ్చినంత మాత్రాన అవి ఓట్లు కానటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వ్యూహం వేరు, రాజకీయం వేరు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ కొన్ని అంశాలను ఆయన తీసుకొచ్చాడు అనమాట. ఏంటి? ఈ ఎన్నికల్లో గెలిస్తే కులాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అతీతంగా పనిచేస్తాం, యువతకు ఉద్యోగాలు తీసుకొస్తాం, యువతను ఉన్నత స్థాయిలోకి తీసుకొస్తాం అనేటటువంటి అనేక రకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడాడు. కానీ జనాలు ఎక్కడ ఆయన విశ్వసించలేదు. ప్రజల విశ్వాసాన్ని ఆయన చూరగొనలేకపోయాడు. అందుకే ఒక్క సీటు కూడా సాధించలేనటువంటి పరిస్థితి. దేశంలో ముఖ్యమంత్రులను చేసేది నేనే, దేశంలో ప్రధానమంత్రులు నేనే చేశానని చెప్పుకుని ఆయన పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయాడు. బహుశా ప్యాకేజ్ ఇవ్వలేదేమో. సో ప్యాకేజీల కోసం ఆయన పనిచేస్తుంటాడు కాబట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్యాకేజీలు ఇవ్వలేదేమో, అందుకని గెలిపించుకోలేకపోయాడేమో అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఆయన భారీ ఎత్తున హైప్ను కూడా క్రియేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే దాదాపుగా ఆయన శకం ముగిసినట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా జరగచ్చు, రాజకీయాల్లో మనం ఊహించడం జరగదు. ఈ వ్యూహాలు పునాదులు ఉన్నటువంటి భవనాలకి మాత్రమే నువ్వు రంగులేయగలిగావు, అంతేగాని అసలు పునాదే లేనటువంటి భవనానికి రంగులేసేటటువంటి పరిస్థితి లేదు. ఇందాక నేను చెప్పాను కదా,
పక్కనోడి పెళ్ళికి డెకరేషన్ చేయడం వేరు, మన పెళ్ళికి డెకరేషన్ చేసుకోవడం వేరు అనేటువంటి నినాదం ఉంది కదా, ఒక సిద్ధాంతం ఉంది కదా. సో అది కరెక్ట్గా ప్రశాంత్ కిషోర్కి సూట్ అయ్యేటటువంటి అంశం. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే చాలామంది నేను ముఖ్యమంత్రులను చేశాను, అలాగే ప్రధానమంత్రులను చేశాను అని చెప్పేసి ఆయన రకరకాలైనటువంటి మాటలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశానన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం ఉంది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి అవసరమైనటువంటి ఫినిషింగ్ టచ్ నువ్వు ఇవ్వగలిగావు కాబట్టి గెలిచాడు. అలాగే మోడీ కిందాక నేను చెప్పినట్టు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి చేశాడు, ఆర్ఎస్ఎస్ బలం ఉంది, అలాగే బీజేపీలో ఒక చరిష్మా ఉన్న లీడర్ కాబట్టి దానికి ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఆయన గెలిచాడు. మమతా బెనర్జీ వీధి పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది. వీళ్ళందరికీ కూడా ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చారు తప్ప మీరు వాళ్ళని ఏదో ఉద్ధరించేసి ముఖ్యమంత్రిని చేసినటువంటి పరిస్థితి లేదు. నిజంగా ప్రశాంత్ కిషోర్ అంత అద్భుతమైనటువంటి వ్యూహకర్త అయితే ఆయన వ్యూహాలతోటి ముఖ్యమంత్రులు అయ్యారు అని చెప్పేసి ఆయన విశ్వసిస్తే మన రాష్ట్రంలో కేఏ పాల్ని ముఖ్యమంత్రిని చేయాలి. లేకపోతే తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళి అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలి. ఇవన్నీ కాదు అనుకుంటే కర్ణాటకకి వెళ్ళి అక్కడ ఇంకొక ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఒక పార్టీ పెట్టించి వాళ్ళని ముఖ్యమంత్రిని చేయాలి. అప్పుడు నమ్ముతారు మీ వ్యూహాలు. కానీ ఈరోజు మీరు పెట్టుకున్నటువంటి పార్టీకి పునాదులు లేకుండా ఉన్నటువంటి పార్టీని గెలిపించుకోవడం అంత ఈజీ కాదు. అదేదో అంటాం కదా, ఉట్టి కొడితే ముందు కొట్టినటువంటి వాళ్ళకంటే లాస్ట్లో కొట్టినవాడు పగులుతుంది. సో ఆ విధంగా మీరు క్రెడిట్ చోరు చేశారు, కానీ మీదంతా కూడా మీ క్రెడిట్ కాదు అనేటటువంటి అంశం ఈరోజు బీహార్ ఎన్నికల్లో స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ అద్భుతమైన వ్యూహకర్త. ప్రశాంత్ కిషోర్ లేదే రాజకీయాలు లేవు. రాజకీయ నాయకులుగా ఎదగాలన్నా, రాజకీయ నాయకులు పాఠాలు నేర్చుకోవాలన్నా, రాజకీయ నాయకులు వ్యూహాలు నేర్చుకోవాలన్నా, ఆ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో డిసైడ్ చేయాలన్నా, ముఖ్యమంత్రిగా పనిచేయాలన్నా సరే అన్నిటికీ కూడా పీకే వెనకుండాలి అని చెప్పేసి చెప్పినటువంటి రోజులన్నీ కూడా పోయాయి. ఆ శకం దాదాపుగా కూడా ముగిసిపోయినటువంటి పరిస్థితి. సో రాజకీయాలు వేరు, వ్యూహాలు వేరు. సో మీరు పన్నినటువంటి వ్యూహాలు కనీసం రాజకీయ పునాదులు లేని వాళ్ళకి ముఖ్యమంత్రులు చేస్తుంటే మీ వ్యూహాలు రైట్ అయి ఉండేవి. కానీ ఆల్రెడీ చరిష్మా, ఆల్రెడీ రాజకీయ వారసత్వం ఉన్నటువంటి వాళ్ళని మీరు ముఖ్యమంత్రిగా చేసి ఆ క్రెడిట్ మీరు కొట్టేయడం వల్ల అసలు వాస్తవం బీహార్ ఎన్నికల్లో మీకు కనిపించింది. సో ఇది మీ అసలు వాస్తవం. మీ వ్యూహాలకు ఉన్నటువంటి పదును ఈరోజు బీహార్ ఎన్నికల్లో కనిపించింది. అదే మీ వ్యూహాలకు ఉన్నటువంటి పదును. సో కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ముందు మనం ఎలా గెలవాలి, ముందు మనకు ఎలాంటి వ్యూహాలు పనికొస్తాయనేటువంటి అంశాన్ని తెలుసుకోకుండా ఎవరినో ముఖ్యమంత్రిని చేసేస్తాం, ఏ పార్టీనో ఉద్ధరించేస్తామని చెప్పేసి వెళ్ళడం అనేది నిజంగా అవివేకం అవుతుందని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.